శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు ద్వాదశి, పైగా జ్యేష్ఠ మాసపు మంగళవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం త్రేతాయుగంలో ఒకనాడు శతబాహువు అనే ఒక రాజకుమారుడు వేట కోసం దట్టమైనటువంటి అడవికి వెళ్ళి బాగా వేటాడి అలసిపోయి ఒక పవిత్రమైనటువంటి వనానికి వస్తాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఒక చేతిలో పుస్తకం, రెండవ చేతిలో ఒక మూట పట్టుకుని ఉండడం చూస్తాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి దేనికోసం ఈ విధంగా వచ్చారని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి. రాజా, నేను కన్యాకుబ్జం నుండి వచ్చాను. హనుమంతేశ్వరం ఎక్కడ ఉందో తెలుసా? దానికోసమే నేను ఇలా వెతుకుతూ ఉన్నాను. మా మహారాజు శిఖండి గారి ఆజ్ఞతో ఈ మూటలో ఉన్నటువంటి అస్థికలను హనుమంతేశ్వరం తీర్థంలో నిమజ్జనం చేయడానికి వచ్చాను అంటూ బదులు చెబుతాడు. అప్పుడు ఆ రాజుకు ఆశ్చర్యం వేసి, అస్థికలను నిమజ్జనం చేస్తారా? దాని ప్రాధాన్యత గురించి వివరించమంటూ కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, కన్యాకుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు. ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉంది. అల్లారు ముద్దుగా పెరిగింది. తగినటువంటి వరుణ్ణి వెతికి వివాహం చేయాలని రాజుగారు ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పింది. కారణం ఏమిటి అని ఆ తండ్రి అడగగా తన పూర్వజన్మ కథ గురించి వివరించింది. తండ్రి, నేను పూర్వజన్మలో ఒక ఆడనెమలిని. నా భర్త అయినటువంటి మగనెమలి నేను చాలా అన్యోన్యంగా ఉన్నాం. ఒకనాడు ఆకాశం మేఘావృతంగా ఉన్నటువంటి రోజున మేమిద్దరం ఆనంద పారవశ్యంతో నృత్యం చేస్తున్నాం. క్రీంకారాలతో హోరెత్తిస్తూ ఉన్నాం. అంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు. మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని వెళ్ళి మాంసం వండుకొని తిన్నాడు. నా శరీరంలోని ఒక మాంసం ముక్క నేల మీద పడింది. దానిని ఒక గద్ద దక్కించుకొని నోట కరుచుకొని ఆకాశానికి ఎగిరింది. దానికోసం ఇంకొక గ్రద్ద దానితో పోటీపడి ఆకాశంలోనే పోట్లాడుకున్నాయి. చివరికి అవి హనుమంతేశ్వరం వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడింది. ఆ తీర్థ ప్రభావంతో నేను నీకు పుత్రికగా జన్మించాను. నా భర్త అయినటువంటి మగనెమలికి ఇంకా పక్షి రూపం వదల్లేదు. బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి. నర్మదా నది దక్షిణ తీరంలో హనుమతేశ్వరం ఎత్తుగా ఉన్నటువంటి మహాబలిష్టమైనటువంటి విస్తారమైనటువంటి ఊడలు కలిగినటువంటి ఒక వటవృక్షం ఉంది. దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి. మీరు ఒక బ్రాహ్మణుణ్ణి అక్కడకు పంపించి అతని చేత ఆ అస్థికలను సేకరింపచేసి హనుమంతేశ్వరం తీర్థంలో నర్మదా నది పవిత్ర జలాలలో నిక్షేపింప చెయ్యించండి. నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారుడుగా జన్మిస్తాడు. అతనే నా భర్త అవుతాడు అంటూ ఆ రాకుమార్తె తండ్రికి వివరిస్తుంది. అదంతా విన్నటువంటి శిఖండి రాజు నన్ను ఈ పనికి వియోగించాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి నెమళ్ల అస్థికలను సేకరించాను. నర్మదా నదీ జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళుతున్నాను అని శతబాహు రాజు చెబుతాడు ఆ బ్రాహ్మణుడు. హనుమంతేశ్వరం చేరి ఆ బ్రాహ్మణుడు పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ మయూరాస్థికలను మంత్రపూతంగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి మరలా స్నానం చేసి కన్యాకుబ్జం చేరాడు. బ్రాహ్మణుడి వలన హనుమంతేశ్వర క్షేత్ర మహత్యాన్ని విన్నటువంటి ఆ యొక్క శతబాహువు నర్మదా నది స్నానం చేసి హనుమంతుడిని ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్య పరిపాలన చేస్తూ దేవతల మెప్పు పొందుతాడు. చివరకు శివ సాహిత్యం పొందుతాడు. నర్మదా నదిలో కలిపినటువంటి నెమళ్ల అస్థికలు దేవరూపాలను పొంది వెండి కొండను చేరి ఆ తరువాత పరమేశ్వరుని అనుగ్రహం పొంది కాశీరాజుకు కుమారుడిగా జన్మించి పూర్వజన్మ స్మృతి కలిగి శిఖండి రాజు కుమార్తెను వివాహం చేసుకుంటాడు. చాలా కాలం సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకాన్ని చేరారు. పూర్వకాలంలో గంగానది ఒడ్డున ఒక గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనే ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ విధుడు, దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషిస్తూ ఉంటాడు. రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానిస్తూ ఉండేవాడు. అవసరమైన శాఖలను సంపాదించి ఇంటికి చేరుకునేవాడు. అనుకూలవతైనటువంటి భార్య లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది. అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం జీవనాన్ని సాగిస్తూ ఉండేది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్నటువంటి ఆ కపిలుడికి ఒకరోజు సువర్చల మనోహరుడు, భక్తవత్సలుడు, రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు 4 భుజాలతోనూ
చంద్రకాంతితోనూ తెల్లని యజ్ఞోపవీతంతోనూ నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతో దుకూలంతో ముత్యాల హారాలతో స్వామివారు చక్కగా జాంబవత, నీలపావన, గంధమాదన, సుషేణ, మైండ వివిధులతో ప్రత్యక్షమవుతాడు ఆంజనేయ స్వామి. స్వామిని చూసిన ఆనందం కపిలుడు దివ్యమైనటువంటి స్తోత్రాలు చేస్తూ పులకితుడవుతాడు. ఆనందంతో మాటలు నోటి నుండి రాలేదు. అలా కొంతసేపటికి ఆ ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు కపిలుడు. స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించే ఈ ఫలపుష్పాలను స్వీకరించంటూ ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు. అయితే ఆ స్తోత్రానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, స్వామి, సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య. నువ్వు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు, రత్నమాణిక్యాలతో విరాజిల్లుతూ ఉన్నాయి. మెడలో తెల్లని ముత్యాలహారం. సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనటువంటి హేమాహేమీలు నిన్నెప్పుడూ కొలుస్తూ ఉంటారు. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేనేమిచ్చి సంతృప్తి చెందించను అని ఆ స్తోత్రం యొక్క భావం. ఆ స్తోత్రాన్ని ఆలకించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని తెలుసుకుంటాడు. ఇక కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం ఎవరు, వారి వివరాలు ఏమిటి అంటూ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించినటువంటి హనుమ, కపిలా, పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడు. గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడు. మిగిలిన వారందరూ మహామహులేనని, వారంతా కూడా తనకు ఇరువైపులా ఉండేటటువంటి పార్షాదులేనని, వారు జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనసుడు, సుషేనుడు, మైందుడు, వివిధుడు అంటూ వివరిస్తాడు. వారందరూ కూడా మహాబలాద్యుడు, కార్యదక్షులు అని చెబుతాడు. కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నావు. నువ్వు చేసినటువంటి అభిషేకం, నీ అభిషేక జలం ఒక పెద్ద ఏరుగా మారింది. దానికి వాళసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులవుతారు. వారి కోరికలు తీరుతాయి. ముందుగా నా భక్తులైనటువంటి వారిని పూజించి తరువాతే నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమవుతాడు. ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు తీసుకొని వెళ్లకుండా చేరుకుంటాడు. జరిగినటువంటి విషయమంతా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు. ఆమె చాలా సంతోషించి ఆంజనేయుడి దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాకలేకపోయినందుకు బాధపడవద్దంటూ ఆ కపిలుణ్ణి ఊరడిస్తుంది. అయితే పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులోనే బాధను బయటకు చెబుతుంది. స్వామి, మీరు నిత్యము కూడా స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తుంటారు. వేదశాస్త్రాలన్నీ చదివారు. అంత మాత్రం చేత మన ఆకలి అయితే తీరదు కదా. మా తండ్రికి మీకున్న అసమర్థత ఏమిటో తెలియక నన్ను మీకిచ్చి వివాహం చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ సరైనటువంటి బట్టలున్నాయా? లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం. అడవిలో దొరికే కందమూలాలు మనకు ఇంతవరకు ఆహారం. మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయుడి భజనతో జీవితం అంతా గడిపేశారు. ఫలితం ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా కానీ విడిచిపెట్టేస్తారు. మీరు మాత్రం ఇంకా ఆ హనుమనే పట్టుకొని పాకులాడుతున్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అంటూ నిష్ఠూరంగా అంటుంది. అప్పుడు ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించడం పాపమంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు. అంతలో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. జరిగిందంతా కూడా కపిలుడి ద్వారా వింటాడు. విచారించవద్దంటూ కపిలుడికి ధైర్యం చెబుతాడు. అతని భక్తికి సంతోషించానని, దరిద్రం పోవడానికి ఒక మార్గం చెబుతాడు. వాళ్ళ ఇంటి వెనుక ఒక రేగు చెట్టు ఉంటుంది. ఆ రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని చెప్పి దానిని తెచ్చుకొని అనుభవించమంటూ భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు హనుమంతుడు. ఆ విషయం గురించి కపిలుడు భార్యకు చెబుతాడు. ఆమె అస్సలు నమ్మలేదు. మోసం అంటోంది. నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అంతటి అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది. అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ ఆ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చెబుతాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువు కలిగినటువంటి ఆ పెట్టెను హనుమ శిరస్సు మీద పెట్టలేనంటూ ఏడుస్తాడు. క్షమించమంటూ ప్రార్థిస్తాడు. కపిలుని యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకి ఎత్తుకొని
చక్కగా నిద్రపోతూ ఉన్నటువంటి ఆ కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటాడు. నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి ధనం అని చెప్పి అదృశ్యమవుతాడు. మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్నటువంటి అనంత ద్రవ్యరాశితో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది. తనను క్షమించమంటూ భర్త కాళ్ల మీద పడుతుంది. దైవాపచారానికి మన్నించమంటూ హనుమను ప్రార్థిస్తుంది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తాడు కపిలుడు. అందరి కోరికలు తీరుస్తాడు. పిల్లల వివాహాలు చేస్తాడు. అన్ని చేస్తున్న మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాహిత్యం పొందుతాడు కపిలుడు. ఈ విధంగా నమ్మిన వారికి నమ్మినంత సహాయం ఇచ్చేవాడు ఆ శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయుడు. ఇంకా స్వామివారి గురించి కొన్ని కథల గురించి తెలుసుకుందాం. పూర్వం సోమదత్తుడు అనేటటువంటి చంద్రవంశపు రాజు ఉండేవాడు. అతను సత్యవాది, అహంకారమే లేనివాడు, మౌని, ఆతిథేయుడు, పరాక్రమవంతుడు, శత్రువులను జయించినవాడు. భూమినంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. అతని చేత జయింపబడినటువంటి రాజులందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేస్తారు. వారి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఈ సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోతాడు. తను పొందినటువంటి పరాజయాన్ని తట్టుకోలేక తన భార్య పిల్లలతో రహస్యంగా అడవుల్లోకి పారిపోతాడు. అలా కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమానికి అతి కొద్ది దూరంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ నివసించడం మొదలు పెడతాడు సోమదత్తుడు. అతనికి గుడ్డితనం, మూగతనం, చెవుడు, కుంటితనం ఏర్పడతాయి. తనకు వచ్చినటువంటి ఆ దుర్దశకు విపరీతంగా చింతిస్తూ ఉంటాడు. కానీ అతని భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోస్తుంది. అంతా కర్మఫలం, కాలమే ఈ బాధలను మానిపోయేలా చేస్తుందంటూ ఓరడిస్తుంది. అలాగే అతనికి కొన్ని మంచి మాటలు చెబుతుంది. ఏమయ్యా, ఆపదలలో ధైర్యం, సంపదలలో క్షమ, సభల్లో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడి, సంపదలో ఓర్పు, బ్రాహ్మణుల యందు భక్తి మనం తప్పకుండా కలిగి ఉండాలంటూ బోధిస్తుంది. కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుందంటూ ధైర్యం చెబుతుంది. దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని, ఆయన్ను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని హితవు చెబుతుంది. ఇక ఇద్దరు ముని ఆశ్రమాన్ని దగ్గరకు వెళ్ళి గర్గముని పాదాలపై పడి శరణు వేడుకుంటారు. వారు వచ్చినటువంటి సందర్భాన్ని గర్గముని చక్కగా గ్రహిస్తాడు. రాజా, నువ్వు నీ పరాక్రమాన్ని నమ్మి దైవాన్ని మరిచిపోయినందుకు నీకు ఈ ఆపద కలిగింది. భగవాన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలను చేసి ఉన్నట్లయితే నీకు ఈ బాధలన్నీ తప్పేవంటూ గర్గ మహర్షి తెలియజేస్తాడు. ఆ సోమదత్త మహారాజు గర్గముని పాదాలను శుశించి, మహానుభావ, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఉపాయాన్ని అనుగ్రహించండి. మంచి ఫలితాన్నిచ్చే మంత్రాన్ని ఉపదేశించండి. నిష్టగా జపించి మనోభీష్ట సిద్ధిని పొందుతానంటూ వేడుకుంటాడు సోమదత్తుడు. రాజా, జరిగిపోయిన దానికి విచారించవద్దు. అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చేటటువంటి హనుమాన్ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని జపిస్తూ హనుమద్ వ్రతం చెయ్యి. నీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. శత్రుజయం కలుగుతుంది. హనుమాద్ వ్రతాన్ని చక్కగా చేసిన వారికి స్వామివారి అనుగ్రహం నిండుగా కలుగుతుంది అని చెప్పి హనుమాద్ వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి చక్కగా గర్గ మహర్షి స్వామివారి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇక సోమదత్తుడికి పంచముఖాంజనేయ స్వామివారి మహావిద్యను, ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమాద్ వ్రతం దగ్గరుండి మరీ జరిపిస్తాడు. ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మరలా బలపరాక్రమాలు సిద్ధిస్తాయి. వ్యాధులన్నీ మాయమవుతాయి. మంచి రూపం వస్తుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో శత్రువులందరినీ జయించి ఆ రాజ్యాన్ని దక్కించుకుంటాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలను బిడ్డల్లాగా కాపాడుకుంటూ గర్గ మహర్షిని పురోహితుడిగా చేసుకొని సత్రయాగం చేస్తాడు. దాంతో సప్తద్వీపాలను జయిస్తాడు సోమదత్తుడు. సోమదత్తుడికి 8 మంది కుమారులు కలిగారు. ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి దంపతులు అరణ్యానికి చేరుకొని తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ధైర్యం, శౌర్యం, సంపదలు, ఇతర కోరికలు తీరుతాయి. హనుమాత్ వ్రతాన్ని మించినటువంటి వ్రతం మరి ఏదీ లేదు. హనుమంతుణ్ణి పూజిస్తే త్రిమూర్తులు సైతం సంతోషిస్తారు. సర్వదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేనటువంటి రాత్రి, ధనం లేనటువంటి రాజు, హనుమాన్ నామం లేనటువంటి ప్రబంధం వ్యర్థం వ్యర్థం. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, స్వధర్మాచరణ నిష్ఠుడు, పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖమైనటువంటి జీవితం గడుపుతూ ఉండేవాడు. అతిథి పూజలో జన్మధన్యం చేసుకుంటాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగిపోతూ ఉంటాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకుంటుంది. ప్రియ అర్ధాంగి విశాలాక్షి అకస్మాత్తుగా మరణిస్తుంది.
అతని దుఃఖం పట్టశక్యం కాకుండా ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక కాశీ నగరానికి చేరుకుంటాడు కేశవుడు. అక్కడ నిత్యము కూడా గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షీదేవి దర్శనంతో ఊరట చెందుతూ ఉంటాడు. అలా కొంతకాలం కాశీలో గడిపి తర్వాత ప్రయాగ, గయ మొదలైనటువంటి క్షేత్ర దర్శనం చేసి పితృ కార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మరలా ఇంటి ముఖం పడతాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడడంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమిస్తాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమై ఊడలతో బాగా విస్తరించి ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకున్నటువంటి ఒక పిశాచం అందంగా ఉన్నటువంటి ఆ కేశవుణ్ణి తినాలని ఉపలాట పడుతుంది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వస్తుంది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టడం ప్రారంభిస్తుంది. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావడం తగదు కదా? నీకు అసలు వివాహం అయిందా? నేను భార్య లేనివాడను. నా అండదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతోనే నిన్ను మా ఊరికి తీసుకుని వెళతానని చెబుతాడు. ఆమె అందుకు అంగీకరిస్తుంది. అలా వారిద్దరూ కూడా ఆ రాత్రి ఆనందంగా గడుపుతారు. మర్నాడు ఆ ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. అలా కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేస్తాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద ధూళి దూసర దేహంతో రుద్రాక్షమాల ధరించి వ్యాఘ్ర చర్మాంబరధారి అయినటువంటి ఒక యోగి శిక్షలతో కనిపిస్తాడు. కేశవుడు ఆయన చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమంటూ వేడుకుంటాడు. సంతోషంతో ఆ యోగి శిక్షలతో కేశవుని యొక్క ఇంటికి వస్తాడు. లోపలికి వెళ్ళి భార్యను రమ్మని పిలుస్తాడు. ఆ యోగి పిలవవద్దంటూ వారిస్తాడు. కేశవునితో, ఓ యోగి, కేశవ, ఆమెను తెలుసుకునే కాపురం చేస్తున్నావా? పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అడుగుతాడు. దానికి కేశవుడు జరిగినటువంటి విశేషాలన్నీ వివరంగా తెలియజేస్తాడు. తనకేమీ తెలియదంటూ తనను ఉద్ధరించమంటూ వేడుకుంటాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావిస్తాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపం చేయిస్తాడు. ఒక రుద్రాక్షమాలను ఇచ్చి దాంతో జపం చేయమంటాడు. చేతిలోనే ఆ మాల వలన సూర్య తేజంతో వెలిగిపోతూ ఉంటాడు. ఇక ఆమె భయపడి ఆ జపమాలను దూరంగా విసిరేయమని కోరుతుంది. తన దగ్గరకు రావద్దంటూ ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరుగుతుంది. అప్పుడు భక్త సులభుడైనటువంటి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచిని చుట్టి విసిరివేస్తాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యమవుతాడు. ఇక ఆ కేశవుడు యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తనను ఉద్ధరించమంటూ వేడుకుంటాడు. యోగి కృపాలువై రామాంజనేయులను నిత్యము కూడా జపించు, అలాగే వారికి ఒక దేవాలయాన్ని నిర్మించి హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిక్షలతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ యోగి. ఆ విధంగా యోగి ఆదేశించిన విధంగా కేశవుడు ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమత్ భక్తులందరినీ కూడా చక్కగా ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమదానుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి అతను ముక్తిని పొందుతాడు.